గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం వారు ఫ్రీ సింబల్స్ జాబితాలోకి ప్రకటించినప్పటికీ పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తుగా ప్రకటించుకుంటున్న వైనం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధమని నిబంధనలు విస్మరించే రాజకీయ పార్టీలు ఎవరైనా చట్టం ముందు సమానులుగాని ఎన్నికల సంఘం భావించాలని, అందుకు భిన్నంగా ప్రవర్తించే రాజకీయ పార్టీలపై కఠినంగా వ్యవహరించే బాధ్యత ఎన్నికల సంఘానిదేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇవ్వరాదని, ఆ గుర్తు నిబంధనల మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ఏపీ హైకోర్టులో వాద్యం కొనసాగుతోంది. తీర్పు రిజర్వ్లో ఉన్న విషయం అందరికీ విదితమేనని, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్న అఫిడవిట్ మొత్తం లోపభూయిష్టమని, ఎన్నికల సంఘానికి 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నట్లుగాను, పార్లమెంట్ స్థానాలకు అస్సలు పోటీ చేయబోము అన్నట్లుగా నమ్మించి గాజు గ్లాసు గుర్తు పొందే ప్రయత్నం చేస్తుందని, మా పోరాట ఫలితంగా ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ గుర్తును సొంత గుర్తుగా ప్రచారం చేసుకుంటున్నారని, కేవలం 21 నియోజకవర్గాలలో మాత్రమే పోటీ చేస్తూ ఇతర నియోజకవర్గాలలో సైతం ఆ గుర్తు ప్రభావం చూపే విధంగా జనసేన మిత్ర పక్షాలకు మేలు చేసే విధంగా గ్లాస్ గుర్తుతో మిత్ర పక్షాలకు అనుకూలంగా ప్రచారం సాగిస్తున్న పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ వారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే, ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తుని అతను ఊరివాడ ప్రచారం చేసుకుంటున్నాడు. అందులోని మిత్రపక్షం కూటమి అని చెప్పి ఆ కూటమి సభ్యులు చంద్రబాబు నాయుడు గారితో అలాగే పురంధేశ్వరి గారితో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ గ్లాస్ గుర్తుని ప్రచారం చేస్తున్నాడు. ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం వారు అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా, మినహాయింపు ఏమైనా ఉందా ఎలక్షన్ కమిషన్లో అని ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ చేస్తుందని చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతారు. మరి ఎందుకు మౌనంగా ఉంటుంది? మోడీ గారు ఆశీస్సులు అతనికి ఒక ధైర్యాన్ని ఇచ్చినాయా, లేదు ఎన్నికల సంఘం వారు మౌనంగా ఉండడం ఇతనికి అరుసుగా ఉందా అనేది మొట్టమొదటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద చట్ట వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ గాజు గ్లాసు గుర్తుపై అది ప్రచారం సాగిస్తున్నటువంటి విధానంపై చట్టపరమైన చర్యలు చేపట్టమని చెప్పి మేము ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఏదో ఒక ఆదేశాలు జారీ చేస్తారు, లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా చట్ట వ్యతిరేకంగా వెళుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని పదే పదే చెప్తున్నాడు. పదే పదే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నానని అబద్ధాలు ప్రజలకు చెబుతూ చేసే పనులన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేక చర్యలే చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ రాజీనామా మినహాయించుకొని అతను పోటీ చేస్తున్నటువంటి 21 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజు గ్లాసు గుర్తు ప్రచారం చేయడానికి అర్హత లేదు. కారణం ఒకటే, ఫ్రీ సింబల్ లిస్ట్. అది మీ పొత్తులు అనేది మీ ఇష్టం, ఎవరితో కాపురం చేస్తారన్నదే. ఎన్నికల సంఘానికి సంబంధం లేదది. ఎన్నికల సంఘం దగ్గర మీ 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ఏ విధమైనటువంటి లీగల్ అగ్రిమెంట్ ఏమి ఉండదు. దాన్ని ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఒకటే, గ్లాస్ టంబ్లర్ ఫ్రీ సింబలా రిజర్వ్డ్ సింబలా? మీరు ఫ్రీ సింబల్ కాబట్టి మీరు ప్రచారం చేసుకోకూడదు. దీని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్ చేస్తుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే ఖచ్చితంగా లీగల్గా మేము ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.